ఉక్కు నిర్వాసితుల కోసం నిరాహార దీక్ష చేసిన వాడినని మిమ్మల్ని వదులుకోనని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. స్టీల్ ప్లాంట్ కర్మాగారంపై ఉక్కు నిర్వాసితుల బాధ్యత కూటమి ప్రభుత్వానిదని చెప్పారు. స్టీల్ ప్లాంట్ పునఃప్రారంభానికి 13,500 కోట్లు తెచ్చిన ఘనత కూటమిదేనన్నారు. ప్రలోభానికి గురి కాకూడదని నిర్వాసిత కుటుంబాలకి పల్లా సూచించారు. ప్లాంట్ సంబంధించినటువంటి నిర్వాసితులు మరి ఆందోళన చేశారు. ఆ ఆందోళన మేము అర్థం చేసుకోగలం. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మా ప్రయత్నం నిర్వాసితుడికి న్యాయం చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఖచ్చితంగా నిర్వాసితుడికి న్యాయం జరిగే వరకు కూడా ఆయన పక్షాన్నే ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు సుమారు 14-15 వేల కోట్లు తీసుకొచ్చి ఆ ప్లాంట్లో పెట్టడానికి కూడా ప్రధానంగా నిర్వాసితుడికి ఎప్పటికైనా ఉద్యోగం రావాలి అన్న ఆలోచన అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే నేను నిర్వాసిత సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాను, ఇలాంటి నేపథ్యంలో ప్లాంట్ ఒకసారి నడిచి మళ్ళీ దెబ్బతిని మళ్ళీ నడుస్తున్నటువంటి తరుణంలో